హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! ఇదొచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే పొద్దున్నే అలా ఏం చేస్తాం, ఇల్లు, వాకిళ్ళు అలాంటివి ఊడ్చుకుంటూ ఉంటాం కదా! సో, అలాగే వాకిలైతే ఊడుస్తూ ఉన్నా అనమాట. మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తది పల్లెటూరుల్లో. అంటే బర్డ్స్ సౌండ్స్ కానివ్వండి, అలాగా కోళ్ళు అరవడము, అలా చాలా బావుంటదనమాట. సన్నేంద్ర బాబు ఎంత పెద్దగున్నాడు. వీడు మళ్ళీ పెట్టాడు అంతగీత గదంతకి ఇంతను నిన్ను కాదు. అమ్మేమో గేదెల దగ్గర ఉందన్నమాట. నేనేమో లేచి ఇలా ఇల్లు, వాకిలి అవైతే ఊడుస్తూ ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు వేస్తున్నా. కొంచెం అలా నార్మల్‌గా ఉట్టి నీళ్ళే చల్లేసేసి అలా ముగ్గు వేస్తున్నాను. మామూలుగా అయితే కల్లాపు చల్లుతది గానీ, కల్లాపు చల్లి చాలా రోజులయిపోతుందన్నమాట. అందుకే కొంచెం మట్టి గూడా ఎక్కువ లెగుస్తుంది. సో, అది. మాకు శివాలయం పక్కనే అవ్వడం వల్ల పొద్దున్నే పంతులు గారు అలా వస్తారు కదా! అలా కాసేపు దేవుని పాటలవి పెడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట. పొద్దున చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఇక్కడేమో నాన్న కొంచెం పనుండి వెళ్తున్నారు. మా చిన్నోడేమో వెంట పడుతున్నాడనమాట. నాన్నే అంతంత మాత్రం నీరసంగా వెళ్తున్నారు. వీడు గోల చేస్తున్నాడు. నేను గూడా వస్తున్నాను అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత బండి తీశారనమాట. అసలెక్కడికి కూడా వెళ్ళట్లేదు నీరసం వల్ల. ఇప్పుడు కూడా కొంచెం బాలేదండి. అందుకే కొంచెం వీడియోస్ అవి లేట్ అయినాయన్నమాట. పెట్టట్లేదు కదా! ఒక 2 డేస్ నుంచి, 3 డేస్ నుంచి కూడా. సో, అందుకే కొంచెం హాస్పిటల్ అలా వెళ్తూ ఉన్నాము. దానివల్ల నాకు పెట్టడం కుదరలేదన్నమాట. సో, అది. ఇక్కడైతే పిల్లలకి మా వారైతే మొన్న వస్తూ ఈ సైకిల్ తీసుకొచ్చారు కదా! ఇదేంటో తెలీదు గానీ ఆ రోజే 2 టైర్స్ కూడా పగిలిపోయాయండి. వాళ్ళేమో మేము గాలి కొట్టుకుంటాము, తొక్కుకుంటాము అని చెప్పేసేసి అంటున్నారు. అందుకని పక్కింటికి వెళ్లి అలా కొంచెం పంపు తీసుకొచ్చారన్నమాట. అయినా అవి టైర్స్ పగిలిపోయినాయి కాబట్టి అసలు ఉండవు కదా! వాళ్ళకేమో తెలియట్లేదు. ఈ ఎండకి పొద్దున్నే నీరసం వస్తుంది ఫ్రెండ్స్. కిచెన్‌లో వర్క్ అయిపోయింది. అలా కూర్చున్నాను అన్నమాట కాసేపు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఏమి వెయ్యలేదన్నమాట. ఫ్రెండ్స్ మా తమ్ముడికి ఒక డబ్బా. నీకు? మా వాడు టైంకి భలే డైలాగ్ వదిలాడనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ డైలాగ్ వస్తదనేసి. సో, అదండి. తర్వాత అయితే ఇక్కడ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం వేయలేదనమాట ఇంట్లో. నిన్న పప్పు అవి నానబెట్టడం అయితే మర్చిపోయాను. అందుకని చెప్పేసి నాన్న ఇందాక బయటికెళ్లారు కదా! వస్తూ టిఫిన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. పిల్లలేమో పూరి అడిగితే తీసుకొచ్చారు. అండ్ నాన్న, అమ్మ అయితే ఇడ్లీ తెచ్చుకున్నారనమాట. మళ్ళీ నేనైతే సెపరేట్‌గా ఏం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళెటు మిగులుస్తారు. అది మనకు తెలిసిందే కదా! సో, పిల్లలు ఎంతో కొంత మిగులుస్తారు. తెచ్చింది మొత్తం తినలేరు కదా! సో, అలా ఎంతో కొంత ఉంటదిలే అని చెప్పేసేసి నేనైతే మళ్ళీ సెపరేట్‌గా చెప్పలేదు. వాళ్ళే పూరి అది మిగిల్చి నేను కూడా అలా తినేసాను. మా వారి ట్రిక్ ఫాలో అయ్యానన్నమాట. మేమెప్పుడన్నా ఏదన్నా తీసుకురమ్మంటే తన కోసం తెచ్చుకోరు. ఎటు వీళ్ళు మిగులుస్తారులే అదే ఉంటదిలే అని చెప్పేసి అనుకుంటారు. అలా అనుకోని తీసుకొస్తారనమాట. లాస్ట్‌కి చూస్తే మా వారికే ఎక్కువ షేర్ ఎళ్తదనమాట. వీళ్ళు మిగిల్చింది, ఇద్దరు మిగిల్చింది అలాగా ఎక్కువ షేర్
షేర్ వెళ్ళిపోతుంది మా వారికి. సో అలాగ చేశాను అనమాట ఇంక ఈ రోజు నేను కూడా. ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇంకా మునక్కాయలు అవి కొడదాంలే అని చెప్పేసి ఇంకా సావిడి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. లంచ్ లోకి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అలా ములక్కాయ ఉంటే బాగుంటుంది కదా అని చెట్టుకు కాయలు ఉన్నాయి. ఇంకా నాన్నకు కూడా చెప్పకుండా ఏముంది మనకి వచ్చిందేలే అది ఇది అని చెప్పుకుంటే ఇంకొచ్చాననమాట. కానీ ఇక్కడ చూస్తేనేమో కర్ర వంకరగా ఉంది. ఆ కర్ర కట్టిన పుల్ల కూడా డ్యూటీ కర్ర అంటూ ఉంటాం కదా, దానికి కట్టిన పుల్ల కూడా ఆ పైన కొమ్మకి ఇరుక్కుపోయిందనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక అలా కొట్టాను. కొడితే అవేమో ఒక్కటి పడింది. మన వల్ల అవ్వలేదన్నమాట. అంటే ఇంకా నీరసంగా ఉన్నారు కదా, పడుకొని ఉన్నారులే లేపడం ఎందుకులే అని చెప్పేసేసి నేను ఇంకా నాన్నకు చెప్పకుండా వచ్చానన్నమాట. ఇక్కడ ఎటు నాన్నమ్మ ఉంటది కదా, అలా ఎలా చెప్తుందని చెప్పేసి. తీరా చూస్తే అలా జరిగింది. అదిగోండి ఒక్కటి పడింది. అది కూడా కొట్టడం వల్ల అది కూడా ఏంటంటే పగిలిపోయిందన్నమాట. అలా ఫ్రెండ్స్ పగిలిపోయింది చూడండి. ఈ రెండు మా నాన్న కొట్టుకొచ్చారు మళ్ళీ వెళ్ళి. ఇంకా అలా నేను తెచ్చిన కాయ పగిలిపోయిందని చెప్పి ఇంకప్పుడు నాన్నకు చూపిస్తే మళ్ళీ వెళ్ళి సరే నేను ఎలాగోలా కొట్టుకొస్తానులే అని మళ్ళీ వెళ్ళి నాన్న ఒక 2 కాయలు అయితే కొట్టుకొని వచ్చారనమాట. సో అది ఇంకా ఆ రోజు లంచ్ లోకి అయితే సాంబార్ చేసేసానండి. ఇంకా క్లిప్పింగ్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదులేండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఏంటంటే సమ్మర్ కదా, సో ఐస్ క్రీమ్ చేస్తావా చెయ్యవా, బండి వస్తుంది మామూలుగా ఊర్లోకి మనకి ఐస్ క్రీమ్ బళ్ళు అవి వస్తాయి కదా, అవి వచ్చిన ప్రతిసారి కూడా కొనిపెట్టమని గోల్ చేస్తూ ఉంటారు కదా. అది మామూలుగా ఇంక ప్రతి ఇంట్లో ఉండే గోలే. సో కానీ ఇంకా ఎక్కువ అది కలర్ వాటర్ అది ఉంటది కాబట్టి రోజు కొనిపెట్టాలంటే కొనిపెట్టలేము. ఇంకా నేనే చేస్తానని చెప్పేసి ఇంకా నేనే చేస్తున్నాను అనమాట. మొన్న కూడా బనానాస్ తో మిల్క్ అది వేసి చేశాను అనమాట. బాగా తిన్నారు. ఇంక ఈ రోజు కూడా ఏంటంటే మా వాడు మ్యాంగో ఐస్ చేయమని గోల్ అనమాట. ఇంక ఇంట్లో మ్యాంగోస్ ఇవేంటంటే చెట్టు కాయలు అనమాట. మా నాన్నకి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట ఒక 2 కాయలు మన చెట్టు బాగుంటాయి అని చెప్పేసి. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి పండిన కాయలు ఇచ్చారు అలాగా. ఇంకా ఎటు ఈ కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పల్ప్ అంతా తీసేసి అలాగా మిక్సీ జార్ లో వేసుకొని ఒక 3-4 స్పూన్స్ అలా కొంచెం షుగర్ వేసేసి, పటికి బెల్లం లేదు ఇక్కడ అందుకే షుగర్ వేసేసాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసేసి ఇంకా అలా గ్లాసెస్ లో వేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఐస్ మౌల్స్ గానీ స్టిక్స్ గానీ ఏమీ లేవు. ఇంకా పిల్లలు అడిగారంటేనేమో మనం చేయకుండా ఉండలేం కదా, పిల్లలు అడిగితే చేయాల్సింది లేదంటే అదొగ్గోల. అలా అని ఎక్కువ బయటవి కొనిపెట్టలేం కదా. ఇంకా అందుకని చెప్పేసి గ్లాసెస్ లో వేసేసి స్టిక్స్ బదులు ఇలా స్పూన్స్ అయితే పెట్టేసాను అనమాట. స్పూన్స్ పెట్టేసేసి ఇంకా అలా ఫ్రీజర్ లో పెట్టేస్తే ఒక 7 hours కి అలాగా ఇంకా ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి మనకి చక్కగా వచ్చేస్తాయి. చెట్టు కాయ అవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి అన్నమాట. అది మామూలుగా కలర్ కూడా చూసారు కదా, ఈ కలర్ లో వచ్చింది లైట్ ఎల్లో కలర్. మామూలుగా మనం బయట కొనుక్కున్న కాయలు అయితే ఇంకా కలర్ డార్క్ గా ఉండేది. ఈ చెట్టు కాయలు కాబట్టి కలర్ అయితే ఇలా ఉంది. ఇవి ఎలాంటి మందులు వేయకుండా పండించినవి కదా, నేచురల్ గా పండాయి కాబట్టి అసలు పుల్లగా తీయగా ఐస్ తినేప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో పీలు ఈ టెంకులు ఉంటాయి కదా, అవైతే అసలు పారేకండి, ఇలా లాస్ట్ లో చీక్కోండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది అబ్బా. ఇప్పుడే ఒక చిన్న వీడియో అప్లోడింగ్ ఉంటే పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. గ్యారంటీ వీడియో ఫ్రెండ్స్. ఏం వీడియో? గ్యారంటీ వీడియో. అయ్యో ఇరిగిపోయిద్ది, అయ్యో నా బండు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చాలు. హాయ్ ఫ్రెండ్స్. అయ్యా పదండి, చల్లటి గాలి అబ్బా, అసలు ఎంత చల్లటి గాలి. చల్లటి గాలి అయితే కొట్టుకుపోతుంది. ఏం మాటలు మాట్లాడతావో ఏం అర్థం కాదు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు. సో అమ్మ అయితే ఇంకా రాలేదు. సో నాన్న అయితే లేరు అనమాట, తెనాలైతే వెళ్ళారు. వీళ్ళేమో సైకిల్ దొక్కుతున్నారు. అదేమో అసలు పని చేయట్లేదు, అయినా కూడా దాంతోనే దొక్కుతున్నారు. వీడియో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అది అక్కడ అది మన దొడ్డేనా? అది మన ఇద్దరమే పిల్లలు. హాయ్ చెప్పు. మీ పనిలో మీరున్నారా?
మా అమ్మ హాయ్ చెప్పమంటే చెప్పట్లేదే. మా అమ్మని హాయ్ చెప్పమాను. చల్లమ్మ వెళ్ళి గేదెలు వస్తాయి, అమ్మమ్మ వచ్చింది. కుడితి బకెట్లు తెద్దామా? తెస్తారా చెరు ఒకటి వెళ్ళి? నువ్వు ఒకటి అన్నాయి ఒకటి తెస్తారా? వాడు అంటున్నాడు, నువ్వు అనవే. తీసుకొస్తాం. అయ్యో అద్దం విరిగిపోయిద్దిరా. కుడితి బకెట్లు తెద్దాం పండి. అమ్మమ్మ వచ్చే ఎలా అయింది చూస్తున్నానయ్యా. అబ్బా మా నాన్నమ్మతో భలే ఆడుకుంటారు. అవేమో చీకటి అయింది కదా ఇంట్లోకి వస్తాయి అన్నమాట. వీళ్ళేమో ఇంట్లోకి రానివ్వరు, అటు 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 పరిగెత్తిస్తారు. పాపం మా నాన్నమ్మేమో వీళ్ళని అరవలేక అల్లాడిపోయిద్ది అన్నమాట. అన్నీ ఇంట్లో కానీ బయలుదేరుతున్నాయి. వీళ్ళేమో మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తోలుతారు. ఇగో ఇంట్లోకి వెళ్ళనివ్వండి అమ్మ ఇటు. అబ్బాయి సన్నమ్మా మా అమ్మకు వద్దా అమ్మా దా. ఇవేమో పాపం చుట్టూ తిరిగి వస్తున్నాయి. వీడేమో వీటం బట్టి వాడేమో వాటి వెనక. చెప్తేనేమో వినరు, వాళ్ళకేమో అదేమో ఆటగా ఉంది. అయ్యా ఇంకా ఈవినింగ్ టైం అయితే అలా సావిడి దగ్గర మంచిగా టైం స్పెండ్ చేస్తాము ప్రతిరోజు కూడా. ఎందుకంటే సాయంత్రం పూట చల్లటి గాలి వీస్తూ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అమ్మ కూడా గేదెల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇంకా వచ్చేంత వరకు కూడా అక్కడే టైం స్పెండ్ చేస్తాము. ఇంకా అలా రాగానే ఇంకా ఇక్కడైతే ఐస్ అయితే తీస్తున్నాను. ఈ ఐస్ చేయడం ఏమో గానీ చేసినప్పటి నుంచి కూడా 33 సార్లు అడుగుతాడండి మా చిన్నోడు, ఐస్ అయిందా ఐస్ అయిందా. ఇది అట్లీస్ట్ మనకు ఒక 7 hours అయినా పడుతుంది కదా ఫ్రీజ్ అవ్వడానికి. అందులోనే నేను ఇంకా మనకి లో మీడియం హై అని చెప్పేసి ఉంటాయి, నేను అందులో హైలో పెట్టేశాను అనమాట. సో అలా ఒక 7 hours కి అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. టేస్ట్ కూడా అసలు చాలా చాలా బాగుంది అనమాట. ఇంక ఇలా రోజుకి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే రోజుకొకటి మనమే చేసుకోవచ్చు అనిపించింది ఇంకా నాకైతే. ఇంకా అలా పిల్లలు అయితే అదే అంటున్నారు, రోజు ఇలా ఇంట్లోనే చేయను మేమైతే బయట అడగము అని చెప్పేసి అంటున్నాడు అనమాట మా చిన్నోడు. రోజు ఇలా ఏదో ఒక ఐస్ చేయి మమ్మీ అని చెప్పేసి. సో అలాగా చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. ఇంకా అలా చాలా సేపు తిన్నాం అనమాట. నియర్లీ ఒక 1/2 hour అలా అయితే తిన్నాము. కొంచెం పెద్దది కదా గ్లాస్. ఇంకా వాటర్ కారడము అలా కూడా లేదు. మామూలుగా మనం బయట కొనుక్కుంటే ఎక్కువ వాటర్ కారిపోతూ ఉంటది కదా, ఇదైతే అలా లేదనమాట. ప్యూర్ మ్యాంగో కాబట్టి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మనకు కొంచెం ఐడియాస్ ఉండాలే కానీ ఏదైనా చేసేయచ్చు అనమాట. సో అదండి ఇంక ఈ రోజు అయితే ఇలా చేసుకున్నాం అనమాట. ఇంకా అలా అందరం కూడా కూర్చొని తినేస్తూ ఉన్నాము. బాగుందా బాగుందా? రేపు కూడా చేయనా? సరే. ఈ ఐస్ పుణ్యమా అంట ఒక 1/2 hour అయితే మా చిన్నోడు ప్రశాంతంగా కూర్చొని తింటున్నాడు అనమాట, ఏ గొల్ల లేకుండా. అది ఉంది కదా ఇంకా అలా ఐస్ తింటూ కూర్చున్నాడు అనమాట. సో వాళ్ళకైతే బాగా నచ్చేసిందండి, చక్కగా తినేశారు. సో అదండి ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. అది వచ్చేసి మండే రోజు అనమాట. ఇంక ఇది వచ్చేసి సండే రోజు అంటే ముందు రోజు అనమాట. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా షార్ట్ వీడియో పెట్టాను చూసారు కదా. గారెలు అవి చికెన్ చేసుకొని తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కి ఏంటంటే ఇక్కడ పులావ్ లాగా చేస్తున్నాను అనమాట. అంటే ఇంక ఈ రోజు ఏంటంటే అమ్మ వాళ్ళు చేయమని అడిగారు. 1 week ముందే అడిగారు అనమాట. ఏదో ఒకటి అంటే నోటికి రుచిగా తినాలనిపిస్తుంది, కొంచెం పులావ్ లాగా చెయ్యి అని చెప్పేసి. ఇంకా నేనేమో వద్దు ఫీవర్ కదా కొంచెం వేడిగా వేడి అది వద్దని చెప్పాను. కానీ ఇంకా బాగా అడుగుతున్నారు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగినా కాదనిలేము, మన పిల్లలు అడిగినా కాదనిలేము. ఇంకా అందుకని ముందు రోజు ఏంటంటే ఇక్కడ లంచ్ లోకి పులావ్ చేశాను అనమాట. అండ్ దానిలో కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ చికెన్ కర్రీ చేసేసాను, గారెల్లోకి అలాగా చేశాను కదా, ఇంకా అదే ఉందన్నమాట. అండ్ ఇంకా కొంచెం ఏంటంటే ఇక్కడ రైతా కూడా చేసేసాను. ఇంకా తింటారు కదా మామూలుగా. నానైతే కర్రీ ఏమి తినలేదులేండి, ఇంకా చికెన్ అలా ఎందుకులా అని చెప్పేసి పెట్టలేదు అనమాట. ఇంకా అలా రైతా తింటారు కదా అని చెప్పేసి ఇంకా అలా రైతా కూడా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసి చేసా. పచ్చిమిర్చి అవి వేస్తే మళ్ళీ మా పిల్లలు తినరు అందుకని చెప్పేసి. సో అది ఇంకా అలా పులావ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. నార్మల్ రైస్ తోనే చేసేసాను, కొంచెం క్వాంటిటీనే చేసా, అది కూడా ఒక్క పూటకే చేసా. ఎందుకంటే
ఎందుకంటే 2 పూటలున్నా తింటారేమో అని చెప్పేసేసి ఒక్క పూటకే చేశాననమాట. ఇంకా అన్నయ్య, వదిన వాళ్ళైతే వచ్చారు. అంటే మా కజిన్ బ్రదర్ వచ్చాడనమాట. సో, ఇంక వాళ్ళు కూడా కొంచెం అలా తింటారులే అని చెప్పేసి కొంచెం అలా పెట్టేసి ఇచ్చాననమాట. ఫ్రెండ్స్ ఈరోజు 2-3 డేస్ నుంచి మామూలుగా లేవు. ఇంకొచ్చి ఇక్కడ అమ్మాయితో అయితే కాసేపు ఆడుకున్నాను. చాలా చక్కగా నవ్వుతదండి నిజంగా. ఎవ్వరి దగ్గరికైనా వస్తది. చాలా చక్కగా ఆడుకుంటదనమాట. నిన్న ఈవినింగ్ వస్తే నాకు ఇవాళ మధ్యాహ్నానికి కుదిరింది అమ్మాయి దగ్గరికి రావడానికి. ఇక ఏవో ఒకటి ఇంట్లో పనులుండడం వల్ల కుదరలేదనమాట. సో, అది ఇంకా అలా కొంచెం ఇచ్చేసి ఇంకా మేము కూడా ఇక్కడ తినేస్తూ ఉన్నాము. అండ్ వీడొచ్చేసి అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంతకుముందు నన్ను చూస్తేనే ఏడ్చేవాడు. కానీ ఇప్పుడు నాకు బాగా అలవాటయిపోయాడు. మార్నింగ్ నుంచి కూడా ఇక నా దగ్గరే ఉన్నాడనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేశాడు ఇక్కడే మా ఇంట్లోనే. అండ్ లంచ్ చేశాడు. ఇంకా నా దగ్గరే కాసేపు పడుకున్నాడు. మామూలుగా ఇంతకు ముందైతే అసలు నన్ను చూస్తేనే ఏడ్చేవాడు. మరి నన్ను చూసి దెయ్యం అనుకునేవాడో ఏమో గాని అసలు వచ్చేవాడే కాదు. కానీ ఈసారి మాత్రం ఇంకా బాగా అలవాటు పడిపోయాడు. అండ్ వాళ్ళ నాన్న వాళ్ళకి కూడా బాయ్ చెప్పేస్తున్నాడనమాట ఎళ్ళిపోమ్మని. సో, అంత బాగా అలవాటయ్యాడు. సో, ఇంకా అలా సాయంత్రం నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే కాసేపు ఆడుకున్నాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో ఇంకా వదిన వాళ్ళు కూడా బయలుదేరుతున్నారనమాట. అంటే ఇంకా ఆఫీస్‌కి అలా వెళ్ళాలి. రేపు డ్యూటీ అది ఉంటదిలే అని చెప్పేసేసి ఇంకా అలా వీకెండ్ కదా! అందుకని చెప్పి వచ్చారు. ఆగు మనో. నోట్లో ఏళ్ళు మాత్రం తీసే పని లేదు. బాయ్. సరేలమ్మా. సో, ఇంకా అలా అన్నయ్య, వదిన వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడొచ్చేసి అమ్మ ఊళ్ళోకి వేరుశనక్కాయలొస్తే ఇంక అవైతే తీసుకుంటది. మామూలుగా ఊర్లోకి అన్నీ గూడా ఈళ్ళ ఇంటి ముందుకే వస్తాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజుకొకటి చొప్పున ఇలా అన్నీ కూడా వస్తాయి. సో, ఇంక అలా వేరుశనక్కాయలొస్తే ఇంక అలా తీసుకుంటుందనమాట. ఫస్ట్ మానక ₹100 ఏమో చెప్పారు. అదేంటి ఇంత రేట్ చెప్తున్నావు? ఇంత రేటా అని చెప్పేసేసి వేసేసిందనమాట. కానీ మళ్ళీ రేటుదేముందిలే పిల్లలున్నారు గదా! తింటారని చెప్పేసేసి మళ్ళీ వేయించుకుంది. ఆయనేమో అస్సలు తగ్గించను. కావాలంటే ఒక గుప్పెడు ఎక్స్‌ట్రా వేస్తాను. కానీ ₹100 మానక అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అలా పిల్లలున్నారని మళ్ళీ వేయించుకుంది ఒక మాండయితే. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో, పల్లెటూరులో అంటే ఇంకింతే ఉంటారు. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.